హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక మంచి వ్లాగ్ అండి. ఫస్ట్ అయితే ఇంకా ఎక్కడికి వచ్చేసామో చెప్తాను ఫస్ట్ మీతో డీటెయిల్గా. ఇదైతే గీతా సర్కస్ అండి, ప్రొద్దుటూరులో. చాలా బాగుంది. బట్ మేము ఫెస్టివల్ టైంలో వచ్చాం కదా, అంతగా రష్ లేరు. మామూలు టైంలో అయితే ఫుల్ రష్ ఉంటారంట. ఇంకా టికెట్ వచ్చేసి 50 ఉంది, 100 ఉంది, 150 ఉంది అనమాట. అంటే దూరం నుంచి, దగ్గర నుంచి, కొంచెం ఇంకా దగ్గర నుంచి అలా చూడొచ్చు. ఇంకా నేను వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి మా వారైతే 150 రూపీస్ అయితే తీసుకున్నారు. అనవసరంగా వేస్ట్. 50 రూపీస్ది తీసుకున్న బెస్ట్ అనిపించింది. అంతగా లేరు, ఫెస్టివల్ టైం కదండి. బట్ అస్సలు పిల్లలకి మీరు చెప్పండి, మీరు సర్కస్ ఎప్పుడైనా చూసారా మీ చిన్నప్పుడు? మీ పిల్లలకి ఎప్పుడైనా తీసుకెళ్లారా? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మంచి వ్లాగ్ అండి. సర్కస్లో చాలా చేశారు. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫస్ట్ టైం లెంతీ వీడియో అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఇది ఓన్లీ సర్కస్ది కాదు. అలాగే రేలారే లేరా టీం వాళ్ళు కూడా ఫెస్టివల్ టైంలో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అసలు చాలా బాగా చేశారు. సో అది ఇది కలిపి పెడుతున్నాను అనమాట. కంపల్సరీ మీరు ఎంటర్టైన్ అయితే ఫీల్ అవుతారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ. మీ పిల్లలకైతే చూపించండి. వాళ్ళు ఎప్పుడన్నా మీరు సర్కస్ పెంచుకుపోయినా ఎలా సర్కస్లో చేస్తారనేది చూపించవచ్చు కదా. సో మీ కిడ్స్కి చూపించండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ వీడియో షేర్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడట్లేదండి ఎవరు, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే కదండి మీకు అర్థమవుతుంది. आप पढ़े लिखे हो? कौन मैं? हाँ। अरे मैं तो बहुत पढ़ा लिखा हूँ। बहुत? यस। फिर आपको हिसाब आता होगा? आता है। आता है? आओ। तो बताओ 3 चीज को 3 बार गिनने से कितना होता है? 3 चीज को 3 बार गिनने से 9 होता है। चल 9 नहीं होता है। 3 चीज को 3 बार गिनेंगे तो 10 होगा ना। तो कैसे? एक काम करो, पीछे मास्टर है ना, मास्टर को बुलाओ, बोलो साहब बुला रहे। ओ मास्टर साहब। ओए, साहब आया साहब। क्या हो गया? साहब आया साहब। क्या आया? साहब साहब। हाँ। पामुचिंदा। पामुचिंदा। अरे ओए, सर्कस में पामुचिंदा बोले। उसने बोला सर्कस में पामुचिंदा आ गया। मैंने बोला साहब को बुलाओ। ओ साहब को? हाँ। वो क्या है ना, बोलो, हमारा थोड़ा गड़बड़ हो गया। क्या गड़बड़ हुआ? हिसाब किताब लिखा पढ़ी टोटल में। आपके हिसाब किताब टोटल में गड़बड़ हुआ? हाँ। क्या गड़बड़ हुआ बताओ? 3 चीज को 3 बार गिनने से कितना होता है? 3 चीज को अगर 3 बार गिनोगे तो बराबर होता है 9। यही तो प्रॉब्लम है। क्यों? अरे 3 चीज को 3 बार गिनेंगे तो 10 ही होगा ना। गलत। देखो मैं गिन के दिखाता हूँ। 3 సార్లు చేస్తే 9 సార్లు అంటే కాదు 10 సార్లు అంటున్నాడు. संभल कर लग गया यार। ये खराब है। देखो हाँ, ये 3 6 3 9 गलत। हाँ। 3 चीज रखो और गिन के दिखाओ। अच्छा यहाँ रख के गिनेंगे। हाँ, ये बात सही है। ये देखो मास्टर 1 और ये 2, ये 3। आप गिनो मास्टर। अच्छा मैं गिनूं क्या? हाँ। देखो 3 तिया बराबर 9 मैंने कहा। 3 तिया 10। देखना अभी 1 2 3 एक टाइम 4 5 6 2 टाइम 7 8 9 लकड़ी 10। उसको भी गिना ना। अरे वो भूल गए ना। कैसे? वो क्या है ना, आपने ऊपर से गिना। हाँ। वो लकड़ी भूल गए। अभी हाथ लगा के गिनो। अच्छा हाथ लगा के बोलना चाहिए ना। 1 2 3 एक टाइम 4 5 6 2 टाइम 7 8 9। ये टोपी 10 लाल वाला। इसको क्या 1.5 फुटिया को? अच्छा मैं गिनूं। हाँ। ओके 1 2 3 एक टाइम 1 2 3 2 टाइम 1 2 3। చూశారు కదా ఎంత బాగా నవ్వించారు వాళ్ళు కాసేపు. దాంతో అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్ అమ్మాయి చూశారు కదా ఎంత బాగా, అసలు పైనుంచి కింద పడతాము అన్నా కూడా లేదు వాళ్ళకి. ధైర్యంగా చేయడమే మనము మెచ్చుకోవాలి కదండి. అందుకే క్లాప్స్ కొడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగా చేస్తారంట వాళ్ళు. బట్ ఆ కొద్ది మంది కోసమైనా చాలా బాగా చేశారు. డిఫరెంట్ స్టంట్స్ అయితే చేశారు. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఏనుగును కూడా చూశాను. తర్వాత కుక్క పిల్లని స్టేజ్ పైన రౌండ్గా తిప్పడము అది చూశాను. తర్వాత సైకిల్ పైన
చాలా అయితే చాలా చూశాను అసలు. ఒక్కసారే చిన్నప్పుడు ఒక 2 టైమ్స్ ఏమో అమ్మ, నాన్న పిలుచుకొని ఎళ్ళినారు. ఫ్రెండ్స్‌తో ఒకసారేమో వెళ్ళినిన్నాను. మీరెప్పుడు వెళ్లారు? నాతో షేర్ చేసుకోండి. రిప్లై ఇస్తాము. ఇక్కడైతే ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది. ఖచ్చితంగా చూడండి. అసలు ఎంత బాగా ఇంగా కిందికొచ్చేటప్పుడైతే ఎక్కడ పడిపోతుందో అని భయపడ్డాము. బట్ ఎంత బాగా చేసిందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే సాంగ్స్ పెట్టారండి. మంచి మంచి సాంగ్స్, తెలుగు సాంగ్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే 'కోర్టు' మూవీలో ఫేమస్ సాంగ్ ఉంది కదండీ! 'మోయమంతే నేను ఎంత అరెరే' అని చెప్పేసి ఆ సాంగ్ అయితే పెట్టారనమాట. కథలెన్నో చెబుతారు ఆ సాంగ్. ఇంకా అయితే మేము ఆ పాట పాడుతూ ఉన్నామనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెడదామంటే ఇంకా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి పెట్టలేదు. అస్సలు కింద ఎంత సపోర్ట్ ఇచ్చినా అలా అమ్మాయి ఆ రౌండ్ ఎలా పడితే అలా కాళ్ళు తిప్పగలగము. వాళ్ళకి అలవాటనమాట. ఇదైతే మా సైడు ఇది సర్కస్ అయితే రీసెంట్‌గా పెట్టినది. అంటే ఒక 1 ½ ఇయర్ అయిందనుకుంటా. నేనైతే చూడలేదు. ఇప్పుడు డ్యాడీ వాళ్ళకి తెలుసంట. మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు చూసాము. సరే అని చెప్పేసి ఇంకా గణపతి పండగొచ్చినప్పుడు ఇంకా మేము ఉన్నాం కదా! ఒక 3 డేస్ అలా. ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా తర్వాత రోజు కాకుండా ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కదా! ఇంకా సరే పిల్లలు ఎలాగో ఉన్నారు హాలిడే కదా! ఇంగ ఇక్కడ కూడా ప్రోగ్రామ్ ఆ రోజు కాదు నెక్స్ట్ డే. సో, ఇంకా సరే పిల్లలకి ఏదన్నా చూపిద్దామని చెప్పేసి అనుకుంటుంటే ఇది కనిపించిందనమాట. సరే అని చెప్పేసి పిలుచుకెళ్ళాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. బట్ ఒకటే ఇంకా ఎక్కువ మంది వచ్చింటే ఆ సందడి కానీ అరచడం కానీ వాళ్ళు ఇంకా డిఫరెంట్‌గా చేయడం కానీ ఇంకా ఉండేది. బట్ ఓకే. అంటే మేము ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ మాత్రం ఉండింది. బట్ మిగతా టైంలో అయితే చాలా రష్ ఉంటారంట. మా డ్యాడీ చెప్పారు. ఇంకా అమ్మని కూడా పిలుచుకెళ్ళామనమాట. డ్యాడీని రమ్మంటే నేను రాలేనులే అని చెప్పారనమాట. ఇంకా అమ్మ వచ్చింది. బట్ అమ్మకి అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇంకా రా మమ్మీ వెళ్దాం ఇంట్లో ఉండి ఏం చేస్తామంటే ఇంకా మేము అందరం కలిసి వచ్చామనమాట. వాళ్ళైతే మధ్యలో పాప్‌కార్న్ ఇచ్చారు. బట్ మేమేమన్నా టికెట్ కట్టాం కదా! దానికేమన్నా పాప్‌కార్న్ ఇచ్చారేమో అనుకున్నామనమాట. బట్ పాప్‌కార్న్ ఇచ్చి తర్వాత వచ్చి మనీ అడిగారనమాట. ఒరేయ్! చెప్పింటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా! ఎందుకంటే అప్పుడే తినేసి వచ్చాము. సరే ఏమన్నా వాళ్ళు ఇచ్చారేమో అని చెప్పేసి కిడ్స్‌కి ఇష్టం కదా అని చెప్పేసి తీసుకున్నారనమాట. సరే అని చెప్పేసి ఇంకా కట్టాము. మళ్ళీ అలాగే మధ్య మధ్యలో టాయ్స్ అని చెప్తూ అలా వస్తూనే ఉన్నారనమాట. బట్ మీరెళ్తే అలా తీసుకోకండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇక్కడైతే వీడియో అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఒక 5 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా మీతో వెంటనే షేర్ చేసుకుందామనే లోపు పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీనే కదా! అప్లోడ్ చేయొచ్చులే అనుకున్నాను. బట్ ఇది ఇంకా డిలే అయిపోతుంది కదా! మీతో చెప్పానని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళని చదివించుకుంటూ హోషిక అంటే చదువుతుందండి పాప. ఇంకా నిహాల్‌నైతే చదివించాలి. ఇంకా ఎగ్జామ్స్ కదండీ! ఇంకా కాన్సంట్రేషన్ చేయాలి. అందుకే నాకు కుదరడం లేదు. నెక్స్ట్ అయితే మంచి వీడియో అయితే పెడతాను. అస్సలు మిస్ అవ్వద్దు. మరి మీకు వీడియోస్ నచ్చుతున్నాయా? నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. హోషిక అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది మీ కామెంట్స్ కోసము. ఇక్కడైతే హోషిక అదే నన్ను అడుగుతుందనమాట. అమ్మ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా ఇలా సర్కస్‌కి అంటే చెప్తున్నాను. అలాగే వీళ్ళు ఇందాక హిందీలో మాట్లాడారు కదండీ! అమ్మ వాళ్ళు అంటే హిందీలో మాట్లాడుతున్నారు కదా! మరి తెలుగు సాంగ్స్ పెడుతున్నారేంటి? అని చెప్పేసి అడిగిందనమాట. ఇక్కడ చూడండి అమ్మ ఎలా వచ్చింది చూడండి. నేను ఒక్క నిమిషం అయితే భయపడ్డాననమాట. అయ్యయ్యో! అని చెప్పేసి. బట్ వాళ్ళకి అలవాటే కదా! ఇక్కడైతే ఇతను ఒక బొంగరం మాదిరి బొంగరం కాదులెండి. భలే చేస్తాడు దాంతో చూడండి. వాళ్ళకి చెప్పాను. హోషిక అడిగింది కదా! అలా ఎలా అమ్మ వాళ్ళకి హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ పెడుతున్నారు అని చెప్పేసి. వాళ్ళు మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అన్ని భాషలు వచ్చమ్మా. అన్నీ మాట్లాడతారు వాళ్ళు. అర్థమవుతుంది కదా! అర్థమవుతుంది. బట్ మనతో అంతా తెలుగు రానట్టుగా మాట్లాడతారు.
కుత్తా హిందీలో కుత్తా అంటారు. కుక్క కుత్తా కుక్క అనింది ఆయన. కానీ కుక్క అదే హిందీలో కుత్తా. भैंस आ गया भैंस ये बिल्ली సరే తను मच्छर बड़ा बड़ा मच्छर है इतना जोर से हवा आया है, बताओ आठू या आप सही हो गया वाह, ये कुर्सी कौन लेके गया प्रेमलो ए, क्या है क्या कर रहा है इधर मैं मैं क्या कर रहा हूँ इधर हाँ। मैं बाजा बजा रहा हूँ ये बाजा बजाने की जगह नहीं है तो अगर आपको बाजा बजाना है हाँ तो गेट के बाहर जाके बाजा बजाइए यहाँ बाजा मत बजाइए अच्छा गेट के बाहर हाँ इधर नहीं बजाने यहाँ का बाजा बजाना मना है ओके इधर बाजा बजा एक्सक्यूज मी हाँ बोलो कम यार Excuse me. ये सब पूछने वाले हु आर यू सर्कस का रिंग मास्टर हाँ सर्कस रिंग मास्टर हेलो हाउ आर यू थैंक यू मगरमच्छ ओए, हैं मगरमच्छ नहीं थैंक यू बोलने का मगरमच्छ कहाँ से आ गया वेरी मच बोलने का ओके हेलो हाउ आर यू थैंक यू वेरी मच आई मिस यू आई लव यू टू क्या है क्या हुआ आपने बोला ना मिस यू आप याद करके मुझे ऐसा नहीं बोला मैंने तो? हमारे गांव में ऐसा गले मिलते हैं हमारे गांव में ऐसा अच्छा है बोलते बाजा बजाना गेट के बाहर जाओ बाहर हाँ सीधा बाहर इधर नहीं बताओ इधर 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 बैठो यहाँ बजाएंगे हम बताओ बोलते बाहर जाओ हाँ क्यों कहाँ है वो हाँ हाँ डिस्को डांस वो डिस्को डांस हाँ। आजा देखो डिस्को डांस दिखाता हूँ है ना दिखाओगे हाँ वो लेके आता हूँ ओके చూశారు కదా ఎంత బాగా నవ్వించారో కదా వాళ్ళు ఇద్దరు జోకర్స్ వాళ్ళే అండి మెయిన్గా నవ్వించడం కానీ మధ్యలో వేరే అతను కూడా వచ్చారు బట్ ఎక్కువసేపు వచ్చి ఇలా ఎంటర్టైన్ చేసింది మాత్రం వాళ్ళిద్దరే అనమాట ప్లస్ మాస్టర్ వచ్చి చూశారు కదా ఎలా నవ్వించారో ఇంకా మేమైతే ఏం నవ్వుతున్నామో ఇంకా ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది ఇంకా ఎక్కువసేపు చేస్తారంట ఈ రింగ్స్ ఇంకా ఎక్కువ వేసుకొని చేస్తారు కదా మామూలుగా ఇదైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు అప్పుడు మనం చూసే రోజుల్లో కూడా ఇది బాగా ఫేమస్ కదండి అంత ఈజీ కాదు రింగ్ అలా కంటిన్యూగా తిప్పడం అనేది జిమ్నాస్టిక్స్ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కదండి ఇలాంటివి ఇంకా ఓషిక అదే చెప్తుంది మా వారు అంత ఈజీ కాదు మా అలా చేయడము అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్తున్నారనమాట ఇంకా వాళ్ళు మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేసేది అందుకే అలానే పెట్టాను అప్పుడే కదా మీరు చూస్తే అలానే బాగా ఉంటుంది నవ్వుకుంటారని చెప్పేసి అందుకే అన్నానండి అలాగే రేలా రే లేరా టీం వాళ్ళు కూడా చాలా బాగా ఇలానే నవ్వించి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ప్లస్ వేలం పాట కూడా ఉండేది ఉన్నట్టుగా అలానే పెట్టేశానమాట వేలం పాట ఎలా జరిగింది ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఓ సింపుల్ అక్కడక్కడ వీడియోస్ తీశాను అదైతే పెట్టాను అలానే పండగ రోజు
తర్వాత రోజు అనమాట వేలంపాట. ఇది పండగ రోజు. ఇంకా ఆ రోజు ఏం ప్రోగ్రామ్ లేదు కాబట్టి ఫెస్టివల్ రోజు అని ఇలా సర్కస్కి వచ్చాము. ఇంకా తర్వాత రోజు ఇంకా రేలా టీమ్, అందుకే రెండు కలిపి అయితే వీడియో పెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా చేస్తుందో కదా. తర్వాత వచ్చేసి చాలా బాగా స్టంట్స్ అయితే చేశారు. ఇంకా దీని తర్వాత చూశారు కదా ఎంత బాగా చేసిందో. తర్వాత అతను చూశారు కదా, అమ్మ ఇంత హైట్ ఎలా వచ్చారమ్మా అని చెప్పేసి నిహాల్ అడిగాడు. ఓష్కా కంటే అర్థమైంది, కట్టెలు పెట్టుకున్నారు కదమ్మా అని చెప్పేసి. నిహాల్కి అర్థం కాకుంటే చెప్తున్నాను అనమాట. ఎంత బాగా కాసేపు ఎంటర్టైన్ అయితే చేశారు. ఇంకా ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొద్దిగానే తీసాను అది వీడియో. తర్వాత ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుందనమాట. అన్ని పైనే ఉయ్యాలు ఊగడము, ఇలా డిఫరెంట్గా స్టంట్ చేయడము, మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టారండి. అందులో మా సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా ఆ సాంగ్స్ అలానే పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను తీసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే చూశారు కదా, ఇతను వచ్చేసి ఆ అమ్మాయి నిలబడుకుంటే ఇంకా ఆ అమ్మాయికి తగలకుండా కరెక్ట్ ఆ అమ్మాయి ఎలా ఉందో అలా అయితే కత్తులు విసురుతారనమాట. అసలు ఒక్కటి కూడా తగలదు. అదే కాకుండా అవి ఫైర్తో కూడా వేస్తాడనమాట నైఫ్స్. కరెక్ట్గా ఇటు సైడ్ అటు సైడ్ అమ్మాయి నిలబడిన షేప్ ప్రకారం అయితే వేస్తాడు. అసలు ఒకటి కూడా తగలకుండా. అలా వేయగలగాలి, మనం వేయలేం కదండి, అంత ఈజీ కాదు. ఇంకా అలా చేశారు. ఇంకా తర్వాత ఒక అతను వస్తాడనమాట. గన్ అయితే కనుక వెనకల నుంచి షూట్ చేస్తాడు, దూరం నుంచి చిన్నది కూడా కరెక్ట్గా షూట్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడ పట్టుకుంటే అక్కడ కరెక్ట్గా దాన్ని షూట్ చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది, అది కూడా బాగా చేశారనమాట అతను. తర్వాత వచ్చేసి ఇలా డైరెక్ట్గా షూట్ చేయడం నేను చెప్పింది ఇతనే అండి. ఎంత బాగా చేశారో కదా, మీరే చెప్తారు చూసిన తర్వాత. కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచి కూడా షూట్ చేస్తాడు. అది ఒక రకం అయితే, బ్యాక్ సైడ్ నుంచి మామూలుగా ఫ్రంట్ సైడ్ నుంచి షూట్ చేయడం ఒకటైతే, కళ్ళకు గంతలు కట్టినా కూడా ఎగ్జాక్ట్గా షూట్ చేస్తాడండి. వాళ్ళకు బాగా అలవాటు ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా కరెక్ట్ పొజిషన్లో షూట్ చేయాలంటే. ఇంకా అతను కూడా మనము ముందు చేశారు కదండి స్టంట్స్, అతను కూడా చాలా బాగా చేశారు. చూశారు కదా, అసలు పక్కకు పడకుండా అయితే కరెక్ట్గా వేశారు నైఫ్స్ అయితే ఫైర్తో. ప్లస్ చాలామంది ఎంకరేజ్ కూడా చేస్తున్నారు క్లాప్స్ కొట్టకుంటే. ఇంకా మేమే చాలామంది మమ్మల్ని చూసి అయితే కొడుతున్నారు. మర్చిపోతాం కదండి మనం చూస్తూ, అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా బాగా చేయడానికి. అదే మా వారు చెప్తున్నారు పిల్లలకి. ఇంక ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి అయ్యాక మళ్ళీ వచ్చి కళ్ళకు గంతలు కడతారనమాట. చూడండి కరెక్ట్గా షూట్ చేస్తాడు ఇప్పుడు కూడా.
ఇంకా ఇక్కడైతే హోషిక వాళ్ళకు చూసి భయమేసేసిందనమాట. ఆయన అలా ఫైర్ చేస్తుంటే ఎంతమ్మ కాలదా అంటే అలా వాటర్ వేసుకొని వాళ్ళు అలా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అది పిల్లలకి డౌట్ వచ్చిందనమాట. చాలా బాగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ అబ్బాయి దూరం నుంచి అసలు ఇంకా అలానే వెళ్ళిపోయాడనమాట. అది లాస్ట్ స్టంట్. ఇంతలో సర్కస్ అయిపోయిందనమాట. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా అందరూ కూడా చక్కటి పాటలు వినాల్సిందిగా కోరుతూ అలా గణపతి సాంగ్తో అయితే స్టార్ట్ చేశారనమాట రేలా రేలేరా టీం వాళ్ళు. అతన్ని మీరు గుర్తుపట్టారా? ఎంతమంది గుర్తుపట్టారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆయన ఈటీవీ ప్రోగ్రాంలో అయితే వచ్చారండి. ఇలాగే రేలా రేలేరా టీం వాళ్ళు వచ్చి చాలా బాగా 2-3 టైమ్స్ మంచి పేరు తెచ్చుకున్నారండి. 2-3 ఛానల్లో అయితే వచ్చారంట. అదే చెప్తున్నారు. నేను కూడా ఈటీవీలో చూశానని చెప్పేసి గుర్తుపట్టానమాట. ఇంకా అందరు వచ్చారు. ముందరంతా కూర్చున్నారు. ఇదైతే ఇంకా మా ఇంటి దగ్గర మా వీధులు అనమాట. చూడండి వీళ్ళు కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు పాటకి. అందులో రాను బొంబాయికి రాను అని చెప్పేసి తర్వాత అతను ఉన్నాడు కదండి, ఇతను ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు చూడండి. వాము ఇప్పుడే నాటి పాటలు వస్తే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు సినిమాల పాట అర్థంగా ఎట్లుంటే చెప్పనా? నేను మన టేప్ గా రిపేర్ ఇచ్చిన ఏది అది అవుతుంది రిపేర్ ఇచ్చిన అప్పుడు వాడు పుట్టినప్పుడు ఎట్లంటే నువ్వంటే నాకు ఇష్టం ఖచ్చితంగా చూడక ఇగో సినిమాలో రకరకాలుగా డబ్బింగ్ చేస్తుంటే నేను డబ్బింగ్ చేసిన పాట. ఏం పాట? ఎట్లా కదిలే కాలమా కదిలే వేడుగా పాట. ఇదే ఈ పాటని అన్న రగన్న చెప్పు. ఈ పాటని ఏం చేస్తావు? ఎర్రసైన్యం హీరో ఆనందమూర్తి వచ్చి మన పొద్దుతులు వచ్చి స్టేజ్ మీద వాటి ఎట్లుంటుందంటే ఎట్లుంటది? కదిలే కాలమా కాసేపు ఆగుమా జరిగే వేడుక కల్లార చూడరా చూడబట్టే వద్దు. ఇట్లా పాట ఇదే పాటని హరికథ చెప్పేవారు నాన్న నువ్వు కూర్చోమ్మా మధ్య పాడకుండా పుడకలకు వచ్చినావు ప్రోగ్రామ్ చేయబట్టి నీకు ఇట్లా పాట ఇదే పాటని హరికథ చెప్పేవారు బుర్రకథ చెప్పేవారు వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎట్లా రామ 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 కదిలే కాలమ్మ కాసేపు ఆగుమా అందరూ పాడితే మేం పాడతామని చెప్పి ఎవరు ఈ పాటని ఎవరా నువ్వు కాదు ఎవరు ఆడలు కాదు నువ్వు కాదు అంటే నువ్వే ఎవరు మరి చెప్పు. నేను ఆ టైప్ లా కనిపిస్తున్నా నమ్మనికి నువ్వు ఏ టైప్ నాకు టెన్షన్ పంచ ఎక్కడ ఉండిపోతుందని వాడు పట్ల ఎలా ఉంటుందంటే ఓ కదిలే కాలమా ఓ పాయా నేను కూడా మాత్రం బయట పాటలు మాకు కూడా గొంతులున్నాయి. కదిలే కాలమా కాసేపు ఆగి కదిలే కాలమా కాసేపు ఆగుమా
చూశారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఇంకా 2-3 వేశారు. ఇంకా నేను తీయలేదనమాట అది వీడియో. ఇంకా ఎలా అనిపించింది మీతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది, మీరు మీ కిడ్స్కి చూపించారా, వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీని తర్వాత అయితే వేలం పాట స్టార్ట్ అవుతుంది. ఇంకా అది నేను అలానే పెట్టాను, కంపల్సరీ అదే అలాంటిని చూస్తేనే బాగుంటుంది. ఇంకా అందుకే అండి ఇది ఏంటి ఈరోజు వ్లాగ్ అండి. మీకు కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియో అయితే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్. చెప్పు 31 32 లక్ష్మీదేవి గారు రెడీ 32,500 అరవింద్ గారు 32,000 32,500 ఎవరు చెప్పినా తగ్గేది లేదు. తగ్గేదలే చుక్కే కాలేస్తాలా 34,500 నోట్ల దండ అరవింద్ గారు 35,000 లక్ష్మీదేవి గారు 35,000 లక్ష్మీదేవి గారు. సూపర్ అండి, బాగా ఆడుతున్నారు. నోట్ల దండ 35,000. తగ్గేదే లేదని మీరే చెప్పినాక ఇంకెంట తగ్గుతారు దగ్గర వాళ్ళు. అది వెండి పిల్ల అరవింద్ గారు 18,000 వచ్చారు. 18,500 భరత్ గారు 19,000 అరవింద్ గారు. సంపు అరవింద్ ఈరోజు మామూలుగా ఉన్న గురుతారు. 20,000 కాదర్ భాష వెండి పిల్ల. 21,000 ఎవరు ఇక్కడ? భరత్ గారా అరవింద్ గారు? కొంచెం ముందుకు వచ్చి పాడబ్బా. వినాయకుడి చేతిలో లడ్డు, ఈ స్టేజ్ దగ్గర లడ్డు నువ్వే. అరవింద్ గారు 21,000 వెండి పిల్ల. 35,000 లక్ష్మీదేవి గారు నోట్ల దండ. ఇంకా 35 లక్ష్మీదేవి గారు నోట్ల దండ. ఒకసారి ఓ వేసుకోండి అబ్బా. నేను పిల్లలు అంట మీరేమనాలి? ఓ అనాలి. పిల్లలు పిల్లలు లక్ష్మీదేవి గారు 40,000. పిల్లులు పిల్లులు అంటే ఓ అంటారు. సెకండ్ కూడా గ్యాప్ ఇదే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తాను. ఆయన 100 సార్లు నోట్ల దండ 40,000 లక్ష్మీదేవి గారు. తర్వాత వెండి పిల్ల అరవింద్ గారు 23,000. రెడీ 40,000 నోట్ల దండ అలాగే ఉంది. సరే కసటి భరత్ గారు వెండి పిల్ల 27,000 అండ్ శ్రీనివాసులు గారు 75,000 లడ్డు వేలపాట. మూడోసారి కూడా లక్ష్మీదేవి గారు నోట్ల దండ 45,000. నోట్ల దండ చేసుకున్నటువంటి మన పుష్ప గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. రండి మేడం ప్లీజ్ ఒకసారి. అరే పుష్ప మీది ప్లే చేయండి. ఇంట్లో సకల శుభాలు ఉండాలని, ఆ డబ్బులో ఒక్క నోటు కూడా ఖర్చు చేయకోకుండా ఎప్పుడు అలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా టీం అంతా కూడా. ఒకసారి తగ్గేదలా చెప్తే వినాలనుంది మాకు. ఏరా చెప్పిద్దామా? మీ పేరు కొత్తగా పెట్టాను కదా పుష్ప అని. మేడం గారు చెప్పండి ఒక్కసారి. తగ్గేదిలే అంతే, ఏం లేదు. అది తగ్గేదిలే కొంచెం గట్టిగా చెప్పు. అట్లా కాదు మైక్ దగ్గర చెప్పు. తగ్గేదే గట్టిగా చెప్పు. తగ్గేదే